నా స్టూడెంట్స్ చెప్తాను, ఇప్పుడు చాలా ఒక 5-6 వేల మందికి చెప్పుంటా నేను. దీంట్లో మీకు కరెక్ట్ ఒక స్టూడెంట్ ఉంటాడని అనుకోను నేను, బారింగ్ ఫ్యూ. అంటే నిజంగా ఒక వృత్తి విద్యలలో ఉన్నవాళ్ళు ఎవరు ఉండరు. ఎందుకు ఉండరు అంటే అప్పుడున్న సిస్టమ్ చెప్తున్నాను నేను. ఈవెన్ నౌ స్టూడెంట్స్ హు ఆర్ గోయింగ్ ఫ్రమ్ అస్ ఆర్ హైలీ ఇన్ఫ్లుయెన్స్డ్ బై అస్. ఒక టీచర్ రోల్ అనేది పోయింది కదా, అంత బ్రాండ్ మీద పడింది. ఒక శ్రీకాంత్ సార్ దగ్గరికి లేకపోతే ఒక రామయ్య గారి దగ్గరికి వెళ్ళాలన్న స్టూడెంట్స్ ఇప్పుడు ఏదో ఒక ఇన్స్టిట్యూషన్కి, ఒక బ్రాండ్కి, అక్కడ ఎవరు చెప్తారో తెలియదు, టీచర్కి స్టూడెంట్కి కనెక్షన్ ఉండదు. బట్ ఎందుకు వెళ్తున్నారంటే ఒక ఏమంటారు దానికి, స్టాక్ మార్కెట్ ఫీలింగ్ అనమాట. అక్కడికి వెళ్ళకపోతే ఏదో లూజ్ అవుతాం, నాకు ప్రత్యామ్నాయం లేదు అని అనుకుంటున్నారు. అట్లా అనుకోవడానికి కొంత రీజన్ ఏంటి అంటే ఇప్పుడు కొన్ని ఏళ్ల నుంచి వాళ్ళు దాన్ని ప్లాన్డ్గా గ్రాబ్ చేస్తున్న మెథడ్ వల్ల అట్లా నిజంగానే కనిపిస్తుంది. సో దాన్ని చేంజ్ చేయాలి అంటే డెఫినెట్గా అది ప్రభుత్వాల మీద ఉంటుంది. ప్రభుత్వాలు ఆ పని చేయాలి. ఎందుకంటే విద్యను వైద్యాన్ని తప్పకుండా ఒకటి ఏంటంటే ప్రాక్టికల్గా కలిసి ప్రైవేట్ ఇన్వెస్ట్మెంట్ ఇప్పుడు మనం ఆపలేము. కానీ ఆ ప్రైవేట్ ఇన్వెస్ట్మెంట్ కోసం అని పబ్లిక్ ఇన్వెస్ట్మెంట్ని తర్వాత ఇట్లాంటి వాటిని చంపడం అనేది అన్యాయం. దే కెన్ బికమ్ కాంపిటీటర్స్ కదా. ఒక గవర్నమెంట్ కాలేజీ తర్వాత ఒక ప్రైవేట్ కాలేజ్ కంపీట్ చేయనివ్వండి.